गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ముందుగా ఆర్వాయిస్ చందాదారులకు మరియు శ్రేయోభిలాషులకు నూతన తెలుగు సంవత్సరం క్రోధి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం। పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎటువంటి లాభం ఉంటాయని ఈ శ్లోకంలో చెప్పబడింది। పంచాంగ శ్రవణం చేయడం వల్ల కళ్యాణకారకమైనటువంటి విషయాలు పెరుగుతాయి, శత్రువులు తొలగుతారు, చెడు కళలు వచ్చినటువంటి దోషాలు పోతాయి, గంగలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది, అట్లాగే గోదానం చేసినటువంటి పుణ్యం కూడా వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఎప్పుడూ అంతా శుభమే జరుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది। అట్లాగే మనం చేసే అన్ని పనుల్లో కూడా అన్నీ కూడా సమయానికి సమకూరుతాయి। ఈ విధంగా ఉన్నటువంటి పంచాంగ శ్రవణం చేయడం వల్ల అంతా శుభం జరుగుతుందని చెప్పబడింది। ముందుగా పంచాంగ శ్రవణం చేసే ముందర పంచాంగం అంటే ఏందో మనం తెలుసుకోవాలి। పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగాలతో కూడినటువంటి ఒక సంకలనం, అంటే ఒక పుస్తకమే పంచాంగం। కాబట్టి మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు ఆ రోజు కనీసం మూడు అంగాలు, తిథి, వారము, నక్షత్రం కానీ లేదా తిథి, యోగము, కరణం కానీ 3 బాగున్నప్పుడు పని మొదలు పెడితే మనకు చాలా శుభప్రదంగా ఉంటుంది। ఇక పంచాంగ శ్రవణానికి వద్దాము। ఈ సంవత్సరము తెలుగు సంవత్సరాది 9వ తారీఖు ఏప్రిల్ 9వ తారీఖు 2024 మంగళవారం నాడు ప్రారంభమైంది। కాబట్టి మంగళవారంతో ఈరోజు ప్రారంభమైంది। ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, సస్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి శుక్రుడే, మేఘాధిపతి శుక్రుడు, అట్లాగే రసాధిపతి గురువు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి శని, నీరసాధిపతి కుజుడు। ఈ విధంగా మొత్తము ఈ నవనాయకులను చూస్తే 4 స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయి, 5 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి। కానీ కొంచెం అంటే శుభాలు కొంచెం తక్కువ ఉన్నాయి అంతే, కానీ కొంచెం ఒక స్థానంలో అశుభగ్రహం ఎక్కువ ఉంది। ఇంకా తర్వాత పంచాంగ శ్రవణం రాశివారిగా పంచాంగ శ్రవణం చేసే రాశివారి ఫలాలు చెప్పే ముందర ఒక ముఖ్యమైనటువంటి గమనిక, ఈ పంచాంగం మన రాశి ఫలాల్లో బాగా అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరు పొంగిపోవాల్సిన అవసరం లేదు, అనుకూలత లేకపోతే కుంగిపోవాల్సిన అవసరం లేదు। వ్యక్తిగత ప్రవర్తన, సమాజం పట్ల మీరుండే స్పందించే తీరు, అట్లాగే దైవం పట్ల అనురక్తి, దైవభక్తి ఉన్న వాళ్లకు ఈ గ్రహ బాధలు ఏమి ఉండవు। అట్లాగే గ్రహాలన్నీ కూడా దేవతల అధీనంలో ఉంటాయి కాబట్టి దైవాన్ని ఆరాధించే వారికి గ్రహాల బాధలు ఏముండవు। ఈ విషయం ముఖ్యంగా గమనించాలి। ఇక రాశి ఫలాల్లో మొదటగా మేషరాశి ఫలాలు గమనిద్దాం। మేషరాశి అంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రము, అట్లాగే కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో పుట్టిన వారందరూ మేషరాశి పరిధిలోకి వస్తారు। ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు గమనిస్తే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8 పాళ్ళుగా ఉంటుంది, వ్యయము 14 పాళ్ళు ఉంటుంది। రాజపూజ్యం గౌరవం అంటే గౌరవము 4 పాళ్ళు ఉంటే అవమానం 3 పాళ్ళు ఉంటుంది। ఈ సంవత్సరము ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, అంటే కొన్ని విషయాల్లో అనుకూలంగా ఫలితాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి। ఈ రాశి వారికి లగ్న ద్వితీయంలో అంటే లగ్నంలోని 2వ స్థానంలో గురువు ఉన్నాడు, వ్యయస్థానంలో రాహువు, అట్లాగే 6వ స్థానంలో కేతువు, లాభస్థానంలో శని।
మేషరాశిలో పరిహారం కూడా చెప్పబడింది. మేషరాశి వాళ్ళు మహాపాశుపత హోమం చేయడం, అట్లాగే మహాపాశుపత కంకణం ధరించడం వల్ల అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. మేషరాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో స్వేచ్ఛ కలుగుతుంది. ఇక వృషభ రాశిలో లగ్న వ్యయస్థానంలో గురుగ్రహం ఉంది. లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతు గ్రహాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది. పరిహారం ఏంటంటే అంగారక పాశుపత హోమం చేయాలి, అట్లాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి. దీనివల్ల ఇంకా అనుకూలత ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్త్రీలకు, వృషభ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. తరువాత రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జనించిన వాళ్ళు ఈ రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 పాళ్ళు ఉంటే వ్యయం కూడా అంతే ఉంటుంది. రాజపూజ్యం అంటే గౌరవం 3 పాళ్ళు ఉంటే అవమానం 6 పాళ్ళు ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. లాభ వ్యయస్థానంలో గురుగ్రహం ఉంది. దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, 4వ స్థానంలో కేతుగ్రహం ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పరిహారం ఏంటంటే అంగారక పాశుపత హోమం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణ ధారణ వల్ల ఇంకా ఎక్కువ అనుకూలత పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎక్కువ అనుకూలత ఉంటుంది. తరువాత రాశి కర్కాటక రాశి. పుష్యమి నక్షత్రంలో మరియు పునర్వసు 4వ పాదము, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ ఈ రాశి పరిధిలోకి వస్తారు. కర్కాటక రాశిలోని వాళ్ళకి ఈ సంవత్సరం రాబడి 14 పాళ్ళు ఉంటే ఖర్చు 2 పాళ్ళు ఉంటుంది. గౌరవం 6 పాళ్ళు ఉంటే అవమానం 6 పాళ్ళు ఉంటుంది. ఈ రాశిలో ఈ సంవత్సరం దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో రాహువు, తృతీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానం శని ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. పరిహారం అఘోర పాశుపత హోమం చేయడం, అట్లాగే శక్తి కంకణ ధారణ వల్ల అనుకూలత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అనుకూల ఫలితాలు ఉన్నాయి. తర్వాత రాశి సింహరాశి. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం రాబడి 2 పాళ్ళు ఉంటే ఖర్చు 14 పాళ్ళు ఉంటుంది. గౌరవం 2 భాగాలుంటే అవమానం కూడా 2 భాగాలు ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో శనిగ్రహము, దశమంలో గురువు, అష్టమంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఆశాజనకంగా ఉంటుంది. పరిహారం రుద్ర పాశుపత హోమం చేయడం, పాశుపత కంకణ ధారణ వల్ల అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం, చిత్రా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రాబడి 5 పాళ్ళు ఉంటే ఖర్చు కూడా 5 పాళ్ళు ఉంది. గౌరవం 5 పాళ్ళు ఉంటే అవమానం 2 పాళ్ళు ఉంది. ఈ రాశి వారికి సంవత్సరం లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు, 6వ స్థానంలో శని, అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల సంవత్సరంలోని మొదటి 6 నెలల కంటే తర్వాత 6 నెలలు అనుకూలంగా ఉంటుంది. పరిహారం గణేష పాశుపతం చేయడము, సర్పదోష నివారణ కంకణ ధరించడం వల్ల వీరికి అనుకూలత పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. చిత్రా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఈ రాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి ఈ సంవత్సరం రాబడి 2 పాళ్ళు ఉంటే ఆదాయం ఖర్చు 8 పాళ్ళు ఉంటుంది. గౌరవం 1 పాలు ఉంటే అవమానం 5 పాళ్ళు ఉంటుంది.
ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కేతువు, 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, 7, 8 స్థానాల్లో గురువు ఉండడం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పరిహారం: వనదుర్గాంబ పాశుపత హోమం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణ ధారణ వల్ల అనుకూల ఫలితాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాబడి 8 పాళ్ళు ఉంటే ఖర్చు 4 పాళ్ళు ఉంటుంది. గౌరవం 4 పాళ్ళు ఉంటే అవమానం 5 పాళ్ళు ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 6, 7వ స్థానంలో గురువు, లాభస్థానంలో కేతు ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు, కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పరిహారం: అఘోర పాశుపతం చేయడం, కౌముది ధారణం వల్ల అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. తదుపరి రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం రాబడి 11 పాళ్ళు ఉంటే ఖర్చు 5 పాళ్ళు ఉంది. గౌరవం 7 పాళ్ళు ఉంటే అవమానం 5 పాళ్ళు ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 3వ స్థానంలో శని, 4వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతువు, 5, 6వ స్థానాల్లో గురువు ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. పరిహారంగా సుబ్రహ్మణ్య స్వామి పాశుపత హోమం, సర్పదోష నివారణ కంకణ ధారణం వల్ల అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం రాబడి 14 పాళ్ళు ఉంటే వ్యయం కూడా 14 పాళ్ళు ఉంది. గౌరవం 3 పాళ్ళు ఉంటే అవమానం 1 పాలు ఉంది. ఈ రాశిలో వారికి ఈ సంవత్సరం 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహువు, 4, 5 స్థానాల్లో గురువు, 8వ స్థానంలో కేతు ఉండడం వల్ల చాలా బాగుంటుంది. పరిహారం: లక్ష్మీనారాయణ పాశుపత హోమం చేయడం, కుబేర కంకణ ధారణ వల్ల ఇంకా అనుకూలతలు పెంచుకునే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 పాళ్ళు ఉంటే వ్యయం కూడా 14 పాళ్ళు ఉంది. గౌరవం 6 పాళ్ళు ఉంటే అవమానం 1 పాలు ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో లగ్నంలో శని, 2వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో 3, 4 స్థానాల్లో గురుగ్రహం, 8వ స్థానంలో కేతువు ఉండడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. పరిహారంగా మహాపాశుపత హోమం, రాహుకేతు దోష పరిహార కంకణం ధరించడం వల్ల అనుకూలత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారు మీనరాశిలోకి వస్తారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం రాబడి 11 పాళ్ళు, అవమానం ఖర్చు 5 పాళ్ళు ఉంది. గౌరవం 2 పాళ్ళు ఉంటే అవమానం 4 పాళ్ళు ఉంది. మీనరాశిలో ఈ సంవత్సరంలో లగ్నంలో రాహువు, 7వ స్థానంలో కేతువు, 2, 3 స్థానాల్లో గురువు, వ్యయస్థానంలో శని ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు, కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. పరిహారంగా అఘోర పాశుపత హోమం చేయడం, కుబేర కంకణ ధరించడం వల్ల అనుకూలతలు పెరిగే అవకాశం ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఇక ముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. కర్తరి
కత్తెర అంటే ఈ కత్తెర ఉన్న సమయంలో ఈ వ్యవసాయం పనులు కానీ భూమి తవ్వడం కానీ చెరువులు బావులు తవ్వడం కానీ చేయకూడదు. ఈ కత్తరి సమయము ఈ సంవత్సరము ఏప్రిల్ మే 4వ తారీఖు నుంచి మే 28 వరకు ఉంది. అట్లాగే ఈ సంవత్సరం గురుమౌఢ్యమి అంటే గురుగ్రహం లేకపోవడం, గురుగ్రహ సంచారం లేకపోవడం. ఈ గురుగ్రహం సంచారం కానీ శుక్రగ్రహ సంచారం కానీ లేనప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి మే 6వ తారీఖు నుంచి జూన్ 7 వరకు, అట్లాగే శుక్రమౌఢ్యమి ఏప్రిల్ 28 నుంచి జూలై 6 వరకు ఉంది. అట్లాగే ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాలు మే 1 నుంచి ప్రారంభమై మే 12తో ముగుస్తాయి. అట్లాగే ఈ సంవత్సరం మన దేశంలో ఎటువంటి గ్రహణాలు కనిపించడం లేదు కాబట్టి, అంటే గ్రహణాలు ఎటు సంభవించడం లేదు కాబట్టి మనము గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే గ్రహణాలు మనకు కనిపిస్తేనే వాటి సంబంధించిన నియమాలు పాటించాలి. కాబట్టి గ్రహణ నియమాలు ఎటువంటి పాటించాల్సిన అవసరం లేదు. ఓం తత్సత్.